శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మిథున రాశి జూన్ 16 నుంచి జూన్ 22వ తారీఖు వరకు మిథున రాశి వారికి మరి ఏ రకమైన అంశాల్లో అనుకూలత ఉంది, ఏ రకమైన అంశాల్లో ప్రతికూలత ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విశేషాలను గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి అయితే గనక ఏదైనప్పటికీ కూడా మరి రాజ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడిన విజయం లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే లాభస్థానంలో మరి శుక్ర గ్రహ సంచారం వల్ల షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటివి కొంతవరకు యోగదాయకంగానే కనిపిస్తాయి. తర్వాత సినిమా రంగానికి సంబంధించిన వారు కానీ, తర్వాత మరి ఏదైనా సరే కళలకు సంబంధించిన అంశాల్లో ప్రవేశం, అభినివేశం ఉన్న వారికి ఖచ్చితంగా ఈ వారం ప్రోక్షాకరమైన ఫలితాలు సంభవిస్తాయి. భార్యాభర్తల మధ్య అనురాగం చిగురుస్తుంది. ఇక ఈ వారంలో ఒక్కోసారి మరి యువతి యువకులు ఏదైనా సరే ప్రేమలో పడే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సంతానపరంగా వారికి సంబంధించిన అంశాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా యోగ్యదాయకమైన ఇప్పుడు గోచార పరిస్థితులు అయితే సంభవంలో ఉన్నాయి. అసంభవం అనుకున్నది ఏదైనప్పటికీ కూడా ఈ వారంలో అది చివరి నిమిషంలో మొత్తానికి మీ వైపు, మీ పక్షాన విజయం లభించి అమ్మయ్య అని గుండె మీద చెయ్యి అయితే వేసుకోగలుగుతారు. ఊపిరితిత్తులకు సంబంధించినవి, తర్వాత మరి మధుమేహానికి సంబంధించినవి కొంత ఏమైనా సరే ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మరీ ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇక తృతీయ స్థానంలో కుజకేతుల యొక్క కలయిక వల్ల మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఒకసారి చూపించే ప్రతిభను మరొకసారి చూపించలేకపోవటం అనేది ఉంటుంది. ఎంతో ధైర్యంగా మరి మాట్లాడగలిగే వీరు అవసరం సందర్భంలో ఏదో రకమైన ఇబ్బంది ఎదురవటం అనేది కూడా ఈ కుజకేతుల వల్ల సంభవించవచ్చు. అంతేకాకుండా తోడపుట్టిన వారి వల్ల ఏదైనా సరే కొంత మానసిక చింత, అపార్థాలకు సావిచ్చే సన్నివేశాలు చోటు చేసుకోవచ్చు. రక్తానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. మధ్యవర్తిత్వంతో చేసే కార్యక్రమాల్లో ఏవైనా సరే కొంత 1-2 సార్లు పునరాలోచన చేసి వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా అంతే అవసరం. వ్యాపార రంగంలో, ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, మరి కళారంగంలో ఉన్నవారికి మంచి మంచి పరిస్థితులు కలుగుతాయి. అంతేకాకుండా ఖర్చుతో కూడిన శుభకార్యాలు ఏవి తలపెట్టినా కూడా, అంటే ఇంట్లో ఎవరికైనా శుభకార్యాలు చేద్దామనుకున్నప్పటికీ కూడా, లేదా ఏదైనా సరే భూములు, వాహనాలు వంటివి కొనుగోలు చేయాలన్నా కూడా ఈ వారం చాలా మంచి యోగ్యదాయకంగానే ఉందని కూడా చెప్పవచ్చు. ఈ వారం జాగ్రత్త పడవలసిన విషయాల్లో ఎక్కువ శాతం ఇతరులతో మన యొక్క సంబంధ బాంధవ్యాలు అనే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తర్వాత మరి మధ్యవర్తిత్వంతో చేసే కార్యక్రమాల్లో జాగ్రత్త అవసరం. ఇక ఇతరత్ర చూస్తే ఏదైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంతాలు మాత్రం అతి శ్రమతోనే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి చివరి నిమిషంలో వీసాలు రాక బెంగపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారికి మాత్రం ఎంతో కొంత ఊరట లభించడం అనేది, గత కొద్ది కాలంగా ఏదైనా సరే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటి నుంచి బయటికి రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉండటం అనేది కూడా ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన మృగశిర, పునర్వసు నక్షత్రంలో 17, 19, 21 తేదీలు వీరికి అనుకూలకంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్రం వారికి 16, 18, 20, 21
తేదీలు అనుకూలకంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ వారంలో కొద్దిగా ఎరుపు రంగును తగ్గించి వాడటం కూడా కొంత మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.